అసలు సీనే ఉండదనుకున్న అధికార పక్షానికి అక్కడ ఒక్కసారిగా దశ తిరిగింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ ఎన్నికల్లో జాక్పాట్ కొట్టగలిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ టీఎంఎస్ విజయదుందుభి మోగిస్తే ఖమ్మం జిల్లాలో మాత్రం చతికిలబడింది. ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లభించలేదా పార్టీకి. పార్టీ బలంగా లేకపోవటం ఈ పరిస్థితికి కారణమా, లేక అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికలను పట్టించుకోలేదా? కారణం ఏదైతేనేం అన్ని జిల్లాల్లో మాత్రం పార్టీ గ్రౌండ్ స్థాయిలో ఇంకా పట్టు సాధించుకోలేకపోయిందన్న టాక్ మాత్రం వినిపిస్తోంది. టీఎస్ఆర్టీసీ ఎన్నికలు ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతలకు పెద్ద షాకే ఇచ్చాయి. జిల్లాలో 6 ఆర్టీసీ డిపోలున్నాయి. ఆయా డిపోల్లో అటు ఎస్డబ్ల్యూఎఫ్, ఎంప్లాయీస్ యూనియన్లు కలిసి పోటీ చేయగా అధికార పార్టీ అనుబంధ సంస్థ టీఎంఎస్ కూడా పోటీ చేసింది. గతంలో ఎన్ఎంయూ నుంచి చీలిపోయి టీఎంఎస్ గా మారింది టీఆర్ఎస్ అనుబంధ సంస్థ. ఈ సంస్థతో పాటు ఎన్ఎంయూ సైతం పోటీలో నిలిచింది. ఈ సంఘాలన్నీ ఎన్నికలో హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఈ క్రమంలో టీఎంఎస్ గెలుపుని ఆయా జిల్లాల్లోని టీఆర్ఎస్ నాయకత్వం భుజాన వేసుకుంది. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో టీఎంఎస్ గెలుపు బావుట ఎగరవేయగలిగింది. పక్క జిల్లాల్లో అయితే 100% టీఎంఎస్ గెలుపు పొందగలిగింది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్కటంటే ఒక్క డివిజన్ కూడా దక్కించుకోలేకపోయింది. అధికార పార్టీ అనుబంధ సంస్థ 6 డిపోలకు గాను 5 డిపోల్లో ఎస్డబ్ల్యూఎఫ్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంటే సత్తుపల్లి ఒక్కచోట మాత్రం ఎన్ఎంయూ స్వల్ప మెజార్టీతో గెలుపొందింది. ఈ డివిజన్లలో ఎక్కడా కూడా టీఎంఎస్ పోటీ ఇవ్వలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని మిగతా 9 జిల్లాల్లో టీఎంఎస్ పోటీ లేకుండా గెలుపొందగలిగింది. ప్రధానంగా అక్కడ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేసింది. దాంతో విజయం దానంతటా అదే వారి వద్దకు వచ్చి చేరిందంటున్నారు. ఆయా జిల్లాల్లో ఆర్టీసీ కార్మిక సంస్థల ఈ ఎన్నికల గెలుపును అక్కడి నేతలు తమ చేతిలోకి తీసుకుని గెలుపు కోసం ఆర్నిస్లు పనిచేశారు. మంత్రులు ఏకంగా సభలు పెట్టి కార్మిక సంఘం గెలుపును భుజాన వేసుకున్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో అధికార పక్షం అలా కానిస్తే ఖమ్మం జిల్లా మాత్రం దానికి భిన్నంగా సాగింది. జిల్లాలో అధికార పార్టీ నేతలు ఎవరూ ఈ ఎన్నికల్ని పట్టించుకోలేదు. అందుకే ఈ జిల్లాలో అధికార పార్టీ అనుబంధ సంస్థకి ఒక్క రీజియన్ కూడా దక్కలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ దశలోనూ ఆర్టీసీ ఎన్నికల్ని పట్టించుకోలేదు. జిల్లాలో ఉన్న ఒక్క రీజియన్ కూడా ఆయన ప్రచారంలో లేదు. మంత్రి వ్యవహారం ఇలా ఉంటే ఇటీవలే పార్టీలో చేరిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కూడా ఈ ఎన్నికల్ని అసలు పట్టించుకోలేదు. ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఖమ్మం రీజియన్ కూడా ప్రత్యర్థివశం అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మదిర్లో మొదటి నుంచి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంచి పట్టుంది. అయితే అక్కడ ఎన్నికల్ని ఎంపీ పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో మదిర్లో ఈయూ అవలీలగా గెలుపొందగలిగింది. ఇకపోతే కొత్తగూడెంలో అదే పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాత్రమే టీఆర్ఎస్ అధికారికంగా గెలుపొందింది. అయితే అక్కడి ఎమ్మెల్యేలు ఆర్టీసీ ఎన్నికల్ని పట్టించుకోకుండా విదేశాలకు వెళ్లిపోయారు. దాంతో అధికార పార్టీ అనుబంధ సంస్థ అక్కడ కూడా చతికిలపడింది. సత్తుపల్లి డివిజన్ మంత్రి జన్మస్థానం అయినప్పటికీ అక్కడ కూడా ఎన్ఎంయూ గెలుపొందింది. ఇక మణుగూరులో ఎస్డబ్ల్యూఎఫ్ గెలుపొందింది. మొత్తం మీద జిల్లాలోని 6 డివిజన్లలో గులాబీ పార్టీ అనుబంధ సంస్థ కంగు తినాల్సి వచ్చింది. జిల్లాలో అధికార పార్టీకి ఒకప్పుడు పెద్ద దిక్కు లేకపోయినా ఇప్పుడు వలసలతో పార్టీ పెద్దలు చాలా మంది కనిపిస్తున్నారు. అయితే నాయకులు ఎక్కువ కావడం వల్లనో ఏమో కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఏ నాయకుడు పట్టించుకోలేదు. మరికొద్ది రోజుల్లో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో సదరు నేతలు ఏం చేస్తారో చూడాలి.